హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 12 మే 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనకి ఈ రోజు ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ పరిస్థితిలో వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అదేంటి అంటే 3 వెంటిలేటర్స్ని అండ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని వారు తయారు చేయడం అనేది జరిగింది. సో వారు ఈ విధంగా వాటిని తయారు చేస్తూ వార్తలో నిలిచారు. మెయిన్గా తీసుకుంటే వివిధమైన దేశాల్లో వివిధమైన టెక్నాలజీస్తో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మన భారతదేశంలో వచ్చేసరికి దీనిని ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా రూపుదాల్చడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, డిఆర్డిఓ వారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశమే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. సో అటువంటి మరొక టెక్నాలజీతో ఇస్రో వారు ఈరోజు దీనిని ప్రారంభించారు. సో దానికి సంబంధించి మెయిన్గా తీసుకుంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ చేశారు. అదేంటి అంటే 3 వెంటిలేటర్స్ని అండ్ ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని వారు తయారు చేసి వార్తలో నిలిచారు. ఆ 3 వెంటిలేటర్స్ ఏంటి అంటే మనకి తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ప్రాణ వెంటిలేటర్ అండ్ సెకండ్ వాయు వెంటిలేటర్ అండ్ థర్డ్ వన్ స్వస్థ వెంటిలేటర్స్. సో ఈ 3 వెంటిలేటర్స్ని అండ్ అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని చెప్పాం కదా, అది వచ్చేసరికి మనకి శ్వాస్ అని చెప్పే ఒక వెంటిలేటర్ని ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని వీరు తయారు చేయడం అనేది జరిగింది. సో వీటిని తయారు చేసి ఈరోజు వార్తలో నిలిచారు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇస్రో వారు తయారు చేసినటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని చెప్పాం. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్తాం. సో వీరు తయారు చేసినటువంటి ఈ యొక్క వెంటిలేటర్స్ అండ్ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో వీరు ప్రత్యేకంగా తయారు చేశారు. అంటే మెయిన్గా తీసుకుంటే మనకి దీని యొక్క ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అంశం ఏంటి అంటే దీన్ని ఏ విధంగా ఈ యొక్క ప్రత్యేక అంశాలు తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ప్రాణ అనే ఒక వెంటిలేటర్, ఇది వచ్చేసరికి మనకి అమ్ముండా అని చెప్పి ఒక అమ్ముండా లాగా దీన్ని పనిచేయడం అనేది జరుగుతుంది. అమ్ముదాగా దీన్ని పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాయు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పేదవారు, మధ్యతరగతి వారు, రిచ్ పర్సన్స్ అని చెప్పి రకరకాలుగా ఉన్నారు. సో వీరు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క ధనవంతులు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం, లేదా ఈ వెంటిలేటర్స్ని యూజ్ చేసుకోవడం, లేదా ఈ ఆక్సిజన్ కంటైనర్స్ని యూజ్ చేసుకోవడం, కాన్సన్ట్రేటర్స్ని యూజ్ చేసుకోవడం, వీటి వల్ల ఏంటి అంటే పేదవారు, మిడిల్ క్లాస్ వారు, ఏంటంటే మధ్యతరగతి వారు, ఇటువంటి వారు అందరూ కూడా వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని అటువంటి వారి కొరకు కూడా ఆలోచించి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వెంటిలేటర్స్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వాయు అని చెప్పాం. ఈ వాయు వచ్చేసరికి లో కాస్ట్ వెంటిలేటర్, సామాన్య ప్రజలకు, సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క వెంటిలేటర్ వచ్చేసరికి వాయు. ఈ యొక్క వాయు వెంటిలేటర్ మెయిన్గా తీసుకుంటే ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషికి, అంటే చిన్నవారికి కావచ్చు, పెద్దవారికి కావచ్చు, అంటే వారి యొక్క ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు కూడా దీనిని కొనే విధంగా దీనిని తయారు చేయడం అనేది జరిగింది. సో లో కాస్ట్కే దీనిని అందించేటువంటి ప్రక్రియ, అందుకే ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకుంటామని చెప్పాను. లో కాస్ట్ వెంటిలేటర్ వాయు, ఇదే దీని యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్క మానవుడు కూడా దీనిని ఉపయోగించే విధంగా దీనిని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, నెక్స్ట్ వచ్చేసరికి స్వస్థ వెంటిలేటర్. ఈ స్వస్థ వెంటిలేటర్ అనేది మనకి టోటల్గా నాన్ ఎలక్ట్రిసిటీ డివైస్గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క స్వస్థ వెంటిలేటర్ని మనం నాన్ ఎలక్ట్రిసిటీ చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 3 కూడా, ఈ 3 వెంటిలేటర్స్కి సంబంధించి ఇస్రో ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ విధంగా ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెంటిలేటర్స్ కాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని చెప్పాం. సో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యొక్క మెయిన్గా తీసుకుంటే దీనిని కూడా తయారు చేయడం అనేది జరిగింది ఇస్రోకి సంబంధించిన వారు. అదే మనకు వచ్చేసరికి శ్వాస్ అని చెప్పే ఒక
మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని దాన్ని మనకి ప్యూరిఫై చేసినటువంటి ఆక్సిజన్ను మనకు అందించేటువంటి ఒక ముఖ్యమైన ప్రక్రియ మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. అటువంటి దానిని తయారు చేసినటువంటి మరొకటి వచ్చేసరికి శ్వాస్ అని చెప్పే ఒక మెయిన్గా తీసుకున్నటువంటి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఇస్రో వారు ఈరోజు నూతనంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. ఈ విధంగా ఇస్రోకి సంబంధించి మనకి ప్రస్తుతం వచ్చేసరికి ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అంటే శివన్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే మాత్రం మనకి శివన్ గారు అని చెప్పవచ్చు. ఇస్రో అండ్ మైండ్ మ్యాపింగ్ ఒప్పందాలు కావచ్చు, వీటికి సంబంధించినవి కావచ్చు, ఇస్రో తయారు చేసినటువంటి నూతన టెక్నాలజీస్ కావచ్చు, ఇటీవల కాలంలో వార్తలు అందించినటువంటి ఇస్రోకి సంబంధించి సో మెయిన్గా వీటిపై అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాధించాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏంటి అంటే మెయిన్గా మనకి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సంస్థలు అండ్ టెక్నాలజీ పరంగా తీసుకుంటే డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎక్కువగా కూడా క్వశ్చన్స్ అనేవి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వాటి పట్ల ప్రత్యేకంగా చూడాలి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ ఇస్రో అంటే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు చేసినటువంటి ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో వారు చేసినటువంటి ఒక నూతనమైన ఇన్నోవేషన్స్కి సంబంధించి కావచ్చు, ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా కాలంలో మనకు మెయిన్గా ఈ వెంటిలేటర్స్కి సంబంధించి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి సంబంధించి వీరు తయారు చేసినటువంటి ఈ అంశం ఒక నూతనమైనటువంటి అధ్యాయంగా తయారు చేయబడింది. సో ఈ ఇస్రో తయారు చేసినటువంటి ఈ 3 వెంటిలేటర్స్ అండ్ 1 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా ఈ రోజు వార్తల్లో నిలవడం అనేది జరిగింది. మనకి మెయిన్గా వచ్చేసరికి పోటీ పరీక్షలు ఎటువంటి క్వశ్చన్స్ ఎటువంటి బిట్స్ రావడం అనేది జరుగుతుంది ఎక్కడ అంటే ఎన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లని ఈ ఇస్రో వారు తయారు చేశారు అండ్ ఎన్ని వెంటిలేటర్స్ని ఆవిర్భవించారు, వారి యొక్క ప్రత్యేకత ఏంటి, దాని యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అండ్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, సో వీటి పట్ల ఎక్కువగా మనకి అడగడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఈ ఇస్రో యొక్క మెయిన్గా నూతనమైనటువంటి అధ్యక్షులు ఎవరు, వారు ఎక్కడ నియమించబడ్డారు, సో వీటికి సంబంధించి బాగా ఎక్కువగా కూడా మనల్ని బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇది మనకి ఇస్రోకి సంబంధించి ఈ రోజు వార్తలు నుంచినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి ఇన్వర్మెక్షన్ అని చెప్పే ఒక అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం, ఒక యాంటీ డ్రగ్ అనేది కరోనా వైరస్కి ఇప్పటి వరకు కూడా లేదు. మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి డ్రగ్ సంబంధించి సో అటువంటి అంశంతో ఈ రోజు మనకి వార్తలో నిలిచింది అంశమే ఈ యొక్క ఇవర్మెక్టిన్ అని చెప్పే ఇవర్మెక్టిన్ అని చెప్పేటువంటి ఒక మెడిసిన్. ఇది మనకి ప్రత్యేకంగా ఈ రోజు వార్తలో నిలిచింది. ఇది ఒక వివాదాస్పదమైనటువంటి మెడిసిన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీని పట్ల ఒక ప్రత్యేకంగా ఉంది, కానీ ఈ యొక్క దేశం అయితే మాత్రం దీనిని యాక్సెప్ట్ చేయలేదు, ఆ యొక్క హెల్త్ సెంటర్స్ అనేవి. సో దాని వలన ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా తీసుకుంటాం. అండ్ సక్సెస్ఫుల్ మెడిసిన్ ఆల్సో కూడా దీనిని చెప్పడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన అంశం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ మనం ఇలాంటి డ్రగ్స్ పై ఎక్కువ కూడా శ్రద్ధ వహించాలి. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న వారు ఈ కోవిడ్కి సంబంధించి డ్రగ్స్ మెడిసిన్స్ ఏం వస్తున్నాయి, సో ప్రస్తుతానికి ఉన్నటువంటి మెడిసిన్స్ ఎన్ని, ఫస్ట్ మెడిసిన్ ఏది అండ్ ఏ దేశం కనిపెట్టింది అండ్ వీటికి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి ఇచ్చేటువంటి ఒక సంస్థ ఏది, సో ఇటువంటి వాటిపైన ఎక్కువగా కూడా శ్రద్ధ వహించాలి. సో అటువంటి వాటిలో తీసుకుంటే మనకి ఈరోజు ఇవర్మెక్టిన్ అని చెప్పే ఒక మెడిసిన్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే డిఆర్డిఓ వారు కూడా ఇటీవల కాలంలో ఒక మెడిసిన్ని, ఒక డ్రగ్ని తయారు చేయడం అని చెప్పాం. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. 2DG డ్రగ్ అని చెప్పే ఒక అంశానికి సంబంధించి 2-డీగ్లూకోజ్ అని చెప్పి అండ్ మెయిన్గా సంబంధించి వీటికి సంబంధించి డిఆక్సిన్ అని చెప్పి ఆ యొక్క డ్రగ్ గురించి కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఈ రోజు మరొక డ్రగ్ అనేది ప్రపంచంలో రావడం అనేది జరిగింది. ఆ డ్రగ్ ఏంటి అంటే ఇవర్మెక్టిన్ అని చెప్పే ఒక డ్రగ్ అనేది ఈ రోజు తయారు చేయబడి ముఖ్యమైన అంశంగా వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఇది ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్లుగా మన యొక్క దేశాలు కూడా వెలువరించడం అనేది జరిగింది. అమెరికా శాస్త్రవేత్తలు దీ యొక్క అద్భుతమైనటువంటి మెడిసిన్గా పనిచేస్తుంది. చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మెడిసిన్. చాలా త్వరగా కూడా వారు దీని నుంచి కోలుకోవడం అనేది జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క మెడిసిన్ అని చెప్పి వారు వెలువరించడం అయితే జరిగింది. కానీ ఇదే మన యొక్క భారతదేశంలో ఒక రాష్ట్రం
మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా వివాదాస్పదమైనటువంటి మెడిసిన్ని ఉపయోగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే గోవా రాష్ట్రం. మొట్టమొదటిసారిగా పర్మిషన్స్ ఇచ్చిన రాష్ట్రం ఏది అన్నా కూడా గోవా రాష్ట్రం అని చెప్పవచ్చు. అమెరికా శాస్త్రవేత్తలు చాలా ఉపయోగకరమైనటువంటి మెడిసిన్ అని చెప్పి వారు దీన్ని సర్టిఫై చేయడం అయితే జరిగింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి WHO, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఈ WHO మాత్రం దాని పట్ల ఎటువంటి పరీక్షలు జరపలేదు. అండ్ దానికి సంబంధించి పూర్తి అవగాహన విషయంలో కొంత సమయం పడుతుందని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో వారు మన భారతదేశంలో ఉన్నటువంటి WHO వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దానిని ఇంకా ఫలితాలపై పూర్తి విశ్లేషణ అయితే చేయలేదు. కానీ అమెరికా శాస్త్రవేత్తలు ఇది ఒక అద్భుతమైన ఫలితం ఇస్తుంది అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటిసారిగా WHO పర్మిషన్స్ ఇవ్వకుండానే ఉపయోగించినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా రాష్ట్రం. ఈరోజు ఈ విధంగా గోవా రాష్ట్రం అనేది మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశంగా నిలవడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి దీని యొక్క చీఫ్ ఎవరు అంటే దెద్రాస్ అభినవ్ గారు. సో దెద్రాస్ అభినవ్ గారు వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి WHOకి చీఫ్ అని చెప్పి చెప్పవచ్చు. వీరు దీనిపై స్పష్టమైనటువంటి అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టమైన నిర్ణయాన్ని అయితే వెలువరించలేదు. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతం తీసుకుంటే మన యొక్క మెడిసిన్ పరంగా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి 83% మెడిసిన్స్ వ్యాక్సిన్ అనేది ఎవరికి కంప్లీట్ చేయబడింది అంటే అప్పర్ అండ్ మిడిల్ ఇన్కమ్ దేశాల్లో మాత్రమే దీనిని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ 83% అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఎంతమందికి వేశారంటే మొత్తం మన యొక్క దేశం, మన ప్రపంచంలోని 53% ప్రజలకు దీనిని వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇవ్వడం అనేది జరిగింది. కానీ రిమైనింగ్ 17% వచ్చేసరికి పేద దేశాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వచ్చేసరికి పూర్తి అవ్వరు. మెయిన్గా తీసుకుంటే ఈ దేశాల్లో 47% మంది మనకి వరల్డ్ పాపులేషన్ అనేవారు నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మనకి మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కంప్లీట్ అవ్వలేదో అటువంటి వారికి త్వరితగతిన ఈ యొక్క మెడిసిన్ అందిస్తే వారి యొక్క అద్భుత ఫలితాలు సాధిస్తారు, త్వరగా దేశాలు అనేవి కోలుకుంటాయని చెప్పి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అటువంటి వ్యాక్సినేషన్, అటువంటి మెడిసిన్ డ్రగ్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఒక మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు మనకి గోవా రాష్ట్రం వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకి ఇన్వర్మెక్టిన్కి సంబంధించినటువంటి డ్రగ్కి సంబంధించి యాక్సెప్టెన్స్ తెలిపినటువంటి ఒక రాష్ట్రం ఏది అంటే మనకి మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే గోవా రాష్ట్రం అని చెప్పి చెప్పవచ్చు. సో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఈరోజు మనకి ఈ విధంగా వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ మరొకటి ఇందులోనే ఏంటి అంటే న్యూ చేంజింగ్ కరోనా వైరస్. ఒకప్పుడు మనకి COVID-19గా ఉన్నటువంటి ఈ వైరస్ ప్రజెంట్ వచ్చేసరికి B1617 అని చెప్పి ఒక వైరస్గా దీనిని అవతరించడం అనేది జరిగింది. దాని యొక్క రూపాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ వీటి మనకి వైరస్ అనేది వివిధ ప్రాంతాల్లో వివిధమైనటువంటి రకాలుగా దీన్ని బయలుపరచడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం వచ్చేసరికి B1617 అని చెప్పి ఒక వైరస్గా దీనిని అవతరించడం అనేది జరిగింది. ప్రస్తుతం 17 దేశాల్లో దీని యొక్క ప్రభావితమైనది ఉండడం అనేది జరుగుతుంది. 17 దేశాల్లో ఇది విస్తరించినట్లుగా కూడా మనకి తెప్పడం అయితే జరిగింది. సో ఈ 17 దేశాల్లో కూడా దీని యొక్క ప్రభావం మరి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వీటిని అరికట్టేందుకు ఎన్నో వ్యాక్సినేషన్స్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. అండ్ ఇటీవలే మనకి కొత్తగా మెడిసిన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా తీసుకుంటే Vinco-19 అని చెప్పి ఒక మెడిసిన్ తయారు చేయబడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో DRDO తయారు చేసినటువంటి 2DG అని చెప్పి ఒక డ్రగ్ అనేది ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ రోజు అంశంగా ఇన్వర్మెక్టిన్ అని చెప్పే ఒక మెడిసిన్ కూడా మనకి వివాదాస్పదమైనటువంటి మెడిసిన్ ఈ రోజు మనకి అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి మెడిసిన్ కరోనా కొరకు కనిపెట్టడం అయితే జరిగింది. అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఉండడం అయితే జరిగింది. ఇది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఇన్వర్మెక్టిన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి ఏంటి అంటే CSIR అండ్ CCIR అని చెప్పి ఒక ముఖ్యమైన అంశాలు ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. ప్రస్తుతం వచ్చేసరికి మెయిన్గా Vinco-19కి సంబంధించినటువంటి తయారు చేసినటువంటి సంస్థ ఏది, ఆ ఆర్గనైజేషన్ ఏది అంటే మనకి CCIR అండ్ రెడ్డీస్ గారు. అండ్ DRDOలో కూడా మనకి
ఎవరి యొక్క సారథ్యంలో, ఎవరి యొక్క ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు ఈ 2DG డ్రగ్ని అని చెప్తే సిఎస్ఐఆర్ అండ్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వారు దీనిని నిర్వహించి పూర్తి చేసి సత్ఫలితాలను పొందడం అయితే జరిగింది అని చెప్పాం. సో వారు మరొక నూతనమైనటువంటి కీలక ప్రకటన చేసి ఈ రోజు వార్తలు నిలిచారు. ఆ యొక్క కీలక ప్రకటన ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ రోజు సిఎస్ఐఆర్ వారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ముఖ్యమైన అంశంగా నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా కూడా ఈ యొక్క ప్రభావితమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ఎవరిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఒక అధ్యయనాల ద్వారా వెలువరించడం అయితే జరిగింది. అలా కనుక తీసుకుంటే మనకి భారతదేశంలో అత్యధికంగా బి బ్లడ్ గ్రూప్ వారికి ఈ యొక్క వైరస్ అనేది ఎక్కువగా కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కానీ అత్యల్పంగా ఏ బ్లడ్ గ్రూప్ వారికి అందటం లేదు అంటే ఓ గ్రూప్ వారికి అందడం పోవడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఏ అండ్ ఏబి గ్రూప్ వారికి ఈ యొక్క ప్రభావితమైనటువంటి కరోనా వైరస్ ఎక్కువగా కూడా వ్యాప్తి చెందడానికి అండ్ ప్రస్తుతం కూడా ఎక్కువ కేసెస్ కావచ్చు, ఫెర్టిలిటీ రేట్స్ కావచ్చు, నార్మాలిటీ రేట్స్ కావచ్చు, వీటికి సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్స్ ఏవి అంటే ఏ బ్లడ్ గ్రూప్ అండి, ఏబి గ్రూప్ బ్లడ్ గ్రూప్. సో వీరికి సంబంధించి అత్యధికంగా కూడా ఈ వ్యాధి అనేది ఎక్కువగా ప్రభావితం చూపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం, సూచనల ప్రకారం మన భారతదేశంలో తీసుకుంటే ఏబి గ్రూప్ వారు అండ్ ఏబి గ్రూప్ బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగా కూడా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే అత్యల్పంగా, చాలా ఇంపార్టెంట్, అత్యధికంగా వచ్చేసరికి ఏ అండ్ ఏబి గ్రూప్స్ వారు అండ్ అత్యల్పంగా వచ్చేసరికి ఓ బ్లడ్ గ్రూప్ వారికి సంబంధించి అత్యల్పంగా కూడా ఇవి రావడం అనేది జరుగుతుంది. సో వీటి పట్ల మనకి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవచ్చు. సో ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఈ యొక్క కోవిడ్కి సంబంధించి ఎక్కువగా ఎవరిలో వ్యాప్తి చెందుతుంది అంటే ఏ గ్రూప్ అండ్ ఏబి బ్లడ్ గ్రూప్ వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అండ్ అత్యల్పంగా వచ్చేసరికి ఓ గ్రూప్ వారికి అత్యల్పంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రకటన అంశాలతో ఈ రోజు మనకి సిఎస్ఐఆర్ అండ్ సిసిఐఆర్ వారు వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి చైనాకి సంబంధించిన జనగణన చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనం ఒక అమెరికాకి సంబంధించినటువంటి 10 days బ్యాక్ అమెరికాకి సంబంధించినటువంటి జనగణన పూర్తి వివరాలతో విశ్లేషణ చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి న్యూగా ఒక రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి అండ్ దానికి సంబంధించి వాషింగ్టన్ అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా తీసుకుంటే మనకి టోటల్గా ఆ జనగణన ప్రకారం 330 మిలియన్ల పీపుల్ అమెరికాలో నివసిస్తున్నట్లుగా మనకి వెలువరించడం అనేది జరిగింది. సో చైనా కూడా ఈ రోజు మనకి జనగణన ద్వారా వార్తలో నిలిచింది. May 11 చైనా ఒక న్యూ సెన్సెక్స్ ని విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే నిన్నటి రోజున మే 11వ తారీఖున ఒక న్యూ చైనా సెన్సెక్స్, న్యూ జనగణను విడుదల చేయడం అనేది జరిగింది. ఆ యొక్క చైనా జనగణనలో వచ్చేసరికి 1.4 బిలియన్ పీపుల్ అనేవారు నివసిస్తున్నట్లుగా ఆ జనగణన ద్వారా వెలువరించడం అనేది జరిగింది. 1952లో మొట్టమొదటి జనగణను ప్రారంభించింది ఎప్పుడు అంటే మనకి చైనాకి సంబంధించి 1952లో దీనిని ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి 2021 యాన్యువల్ పాపులేషన్ ప్రకారం సెన్సెక్స్ తీసుకుంటే మనకి 0.53% అనేది ఉండడం అనేది జరిగింది. అదే 2010లో ఉన్నటువంటి సెన్సెక్స్ ఆధారంగా చైనా దేశ జనాభా ఎంత అంటే 0.57%. సో దాని యొక్క పర్సంటేజ్ అనేది గ్రోత్ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అదే విధంగా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పర్సంటేజ్ ప్రకారం ఆ గ్రోత్ రేట్ అనేది ఎంత పడిపోయింది, ఎంత తగ్గిపోయింది అంటే మనకి 20% అనేది తగ్గిపోవడం అనేది ఆ యొక్క జనగణనల ద్వారా వెలువరించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ వచ్చేసరికి 63.6 మిలియన్ అనేవారు ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి చైనా పాపులేషన్లో మెయిన్ థింగ్ వచ్చేసరికి వారి యొక్క గ్రోత్ రేట్ అనేది పడిపోవడం అనేది జరిగింది. సో దాని పట్ల ప్రస్తుతం ఒక అయినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి దాని యొక్క సెన్సెక్స్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం అనేది ఈ రోజు మనకి చైనా సెన్సెక్స్ అనేది వెలువరించడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే 2012 ప్రకారం తీసుకుంటే మనకి 2012 తీసుకుంటే మనకి న్యూగా 8 మనకి దీని నుంచి వెలువరించడం అనేది జరిగింది. 20% అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. 2014లో వచ్చేసరికి 1 చైల్డ్ పాలసీని కూడా ఎత్తివేయడం అనేది జరిగింది. దీని పట్ల వారి యొక్క ప్రత్యేకమైనటువంటి అవగాహన ఎక్కువగా కలిగి ఉండడం వల్ల వారు ఎత్తివేసినా సరే కూడా, అంటే ఆ యొక్క పాలసీని తీసివేసినా సరే కూడా వారు దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. అందువల్ల 1 చైల్డ్ 1 పర్సన్ అని చెప్పే ఒక
దాని యొక్క అటువంటి ఆ పాలసీని తీసివేసినప్పటికీ కూడా ఆ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉండడంతో వారి యొక్క గ్రోత్ రేట్ అనేది సెన్సెక్స్ అనేది దాని ప్రకారంగా మనకి 20% అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి చైనా సెన్సెక్స్కి సంబంధించినటువంటి అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ అదేవిధంగా మరొక అంశం, చైనాకు సంబంధించినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఇటీవల కాలంలో కూడా మనకి ఆ యొక్క అంశానికి సంబంధించి వార్తలో నిలిచింది. అదేంటి అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి చైనా ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ బిట్. ఇటీవల కాలంలో మనం చూసాం చైనాకి వ్యతిరేకంగా ఒక కూటమి ఫామ్ అయింది అని చెప్పి, సో దానికి సంబంధించినటువంటి అంశం చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చైనా ద్వారా బంగ్లాదేశ్కి హెచ్చరికలు అనేవి జారీ చేయబడ్డాయి. ఈ క్వాడ్ అని చెప్పే గ్రూప్లో చేరవద్దు అని చెప్పి బంగ్లాదేశ్కి హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. మీరు కనుక ఆ క్వాడ్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే, మీరు కనుక దాంట్లో చేరితే మన నుంచి వచ్చేసరికి వ్యాపారాలకు సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి, వాణిజ్యాలకు సంబంధించి పూర్తి నిషేధాన్ని విధిస్తాము అని చెప్పి, సో వారి పట్ల ఒక వ్యక్తతను వ్యక్తం చేసిన వారు ఈ యొక్క చైనా దేశం వారు. సో క్వాడ్కి సంబంధించి దాంట్లో చేరవద్దు అని చెప్పి బంగ్లాదేశ్కి హెచ్చరికలు జారీ చేశారు. అసలు క్వాడ్ అంటే ఏంటి అంటే మనకి తీసుకుంటే క్వాడ్ మనకి మెయిన్గా వచ్చేసరికి క్వాడ్ ఆపరేటరీ సెక్యూరిటీ అని చెప్పాం. క్వాడ్ మనకి లేటరేటర్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పాం. ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క దేశాలు ఒక కూటమిని ఫామ్ చేశాయి అగైనెస్ట్ మనకి చైనాకి సంబంధించి. వారికి సంబంధించిన వాణిజ్యాలు, వ్యాపారాలు, వారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నిషేధించాలి, వారి పట్ల నిషేధాజ్ఞను, వ్యతిరేకతను తెలపాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క 4 దేశాలు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ దేశాలు కలిసి కూటమిగా ఫామ్ అయ్యి ఈ యొక్క క్వాడ్ని ఏర్పాటు చేశాయి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి ఒక సంస్థను వీరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది, క్వాడ్ అని చెప్పంట. ఆ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క మనకి మెయిన్గా ఈ బంగ్లాదేశ్ని చేరవద్దు అని చెప్పి వీరు హెచ్చరికలు అయితే జారీ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క 4 దేశాల్లో ఒక దేశమైనటువంటి అమెరికా వారిని ఆహ్వానిస్తూ మీరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఈ యొక్క అమెరికా వారు బంగ్లాదేశ్ని పిలవడం అయితే జరిగింది. అందుకు వారు ఆలోచించే విధంగా కూడా ఆలోచనలు వెలువెత్తున్నాయని చెప్పవచ్చు. సో అందుకు గాను చైనా వారు పూర్తిగా దానికి అనుగుణంగా హెచ్చరికలను జారీ చేశారు. మీరు కనుక దాంట్లో జాయిన్ అవ్వద్దు, ఒకవేళ అయ్యే పని అయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వాణిజ్య వ్యాపారాలు కావచ్చు, ట్రేడింగ్కి సంబంధించి ఆ ఇరు దేశాల మధ్య వాటిని నిషేధ చట్టం అనేది నిషేధిస్తాము అని చెప్పి వారు దానిని హెచ్చరికలు అనేది వెలువరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా చైనా అండ్ ఇక బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి హెచ్చరికల ద్వారా, కీలకమైన ప్రకటన ద్వారా ఈ రోజు మనకి ఈ చైనా దేశం అనేది వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే చైనాకి సంబంధించి చాలా అంశాలు వెలువెత్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సెన్సెక్స్కి సంబంధించి. అండ్ మెయిన్గా ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం క్వాడ్. ఆ యొక్క చైనాకు వ్యతిరేకంగా నియమించబడినటువంటి ఆ క్వాడ్ అనే సంస్థ వీరు టోటల్గా దానికి అగైనెస్ట్గా ఉంటారు. సో వారి నుంచి వచ్చే ప్రతి వాణిజ్య వ్యాపారాలు కావచ్చు, లావాదేవీలను పూర్తిగా నిషేధిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థనే మనకి ఈ క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్తా. ఈ యొక్క అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ యొక్క సంయుక్తం వలన ఏర్పడినటువంటి ఈ యొక్క 4 దేశాల సంయుక్తతతో ఏర్పడినటువంటి ఒక కూటమే మనకి ఈ క్వాడ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ యొక్క బిట్స్కి సంబంధించి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎటువంటి బిట్స్ అనేది మనకి రావడం అనేది అవకాశం ఉంది అంటే మెయిన్గా తీసుకుంటే ఈ క్వాడ్ అంటే ఏంటి, ఏ దేశాలు దీని యొక్క కూటమిగా ఫామ్ అయ్యాయి, అండ్ ఎన్ని దేశాలు, దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, 5వ దేశంగా దేనిని వీరు ఆహ్వానించారు, హెచ్చరికల ద్వారా చైనాను వెలువరించినటువంటి నిబంధనలు ఏంటి. సో వీటికి సంబంధించి మనకి బిట్స్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అండ్ చైనా సెన్సెక్స్కి సంబంధించి ప్రస్తుతం ఎంత పర్సంటేజ్ ఉంది అంటే 10 years అంటే 2010లో ఉన్నటువంటి సెన్సెక్స్ ఆధారంగా మనకి దాని యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఎంతవరకు డిగ్రీస్ అయింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువగా కూడా పోటీ పరీక్షలకు సంబంధించి రావడం అనేది జరుగుతుంది. సో దీని పట్ల అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి చైనాకి సంబంధించినటువంటి సెన్సెక్స్ అండ్ మెయిన్గా వచ్చేసరికి వివాదాస్పదమైనటువంటి హెచ్చరికల ద్వారా తెలిపినటువంటి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి మిషన్ ఫర్ ఇంటర్రేటెడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి
హార్టికల్చర్ అనేది వార్తలో నిలిచింది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్మెంట్ అండ్ హార్టికల్చర్ అని చెప్పి ఈ అంశం ద్వారా మనకి ఈ యొక్క వార్తలు నిలవడం అనేది జరిగింది. ఉద్యానవనాలకు సంబంధించి దాని యొక్క డెవలప్మెంట్, ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి వార్తలు నిలిచినటువంటి అంశంగా మనం తీసుకుంటాం. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క సంస్థ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అని చెప్పి ఈ యొక్క హార్టికల్చర్ యొక్క చెప్పవచ్చు. దీని యొక్క మంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమర్ గారు దీని యొక్క ప్రస్తుత మంత్రిగా వ్యవహరించడం అయితే జరిగింది. ఉద్యానవనాల అభివృద్ధి కోసం సేకరించినటువంటి మొత్తంగా మనకి ఈ రోజు మన భారతదేశంలో ఉద్యానవనాల అభివృద్ధి కోసం, హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం మనకి ఎంత మొత్తంలో నిధులను విడుదల చేశారంటే 2025 కోర్స్ అంటే మనకి మెయిన్గా తీసుకుంటే 2250 కోట్ల రూపాయలను దీని కొరకు వీరు విడుదల చేయడం అనేది జరిగింది. 2250 అని చెప్పి కోట్ల రూపాయలను ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం మనకి హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం, ఉద్యానవనాల డెవలప్మెంట్ కోసం విడుదల చేయడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఉద్యానవనాలకు సంబంధించి ఎక్కువగా మనకి దీని యొక్క మినిస్ట్రీ ఏది అని చెప్పి అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అని చెప్పి చెప్తాను. దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరంటే నరేంద్ర సింగ్ తోమర్ గారు దీని యొక్క మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్గా దీని కొరకు ఎంత మొత్తంలో నిధులను విడుదల చేశారు అంటే భారతదేశ ప్రభుత్వం అంటే 2250 కోట్ల రూపాయలను దీని కొరకు వివరించడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ రోజు మనకి ఈ ఉద్యానవనాలకు సంబంధించినటువంటి అంశంతో వార్తలో నిలిచే అండ్ ఇది మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు. వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి శకుంతల హరక్ సింగ్ దిల్సైట్ గారు ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్. వీరు పొందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవార్డు మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే WFP అవార్డు అనేది వీరు అందుకోవడం అనేది జరిగింది. 2021 ఎవ్రీ ఇయర్ కూడా మనకి WFP అని చెప్పి ఆ ఒక అవార్డును బహుకరించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఈ 2021 WFP అని చెప్పి ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పి ఈ అవార్డు గ్రహీత ఎవరు అంటే శకుంతల హరక్ సింగ్ దిల్సైట్ గారు ఈ యొక్క అవార్డును పొందుకోవడం అనేది జరిగింది. దీనిని బహుకరించేటువంటి సంస్థ ఏది అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండర్స్ అని చెప్పి ఒక ఫౌండేషన్ దీన్ని బహుకరించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందంటే అమెరికాలోని న్యూబా అనే ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దీని ప్రధానమైనటువంటి సంస్థ ఏది అంటే మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా వ్యవసాయ రంగంలో కానీ ఆహార రంగంలో కానీ విశేష కృషి చేసిన వారికి అండ్ ఈ పురస్కారాన్ని బహుకరించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఈ శకుంతల హరక్ సింగ్ గారు దీని యొక్క అవార్డును పొందుకోవడం అనేది జరిగింది. వీరు ఏ రంగంలో పొందారు అంటే న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ అండ్ వరల్డ్ ఫిష్ అని చెప్పి ఒక సంస్థకు వీరు నాయకత్వం వహించడం జరిగింది. వీరు చేసినటువంటి అభివృద్ధికరమైనటువంటి సేవలకు గాను అండ్ వీరు చేసినటువంటి అభివృద్ధికి గాను ఈ ఫిషరీస్ పట్ల కావచ్చు, ఈ వరల్డ్ ఫుడ్ మెయిన్గా తీసుకుంటే న్యూట్రిషన్కి సంబంధించి కావచ్చు, వీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అండ్ వీరు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ వలన వీరు ఈ అవార్డును పొందుకోవడం అనేది జరిగింది. మనకి నోబెల్ ప్రైజ్ ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా తీసుకుంటామో ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పి అవార్డును కూడా అంతే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా తీసుకోవడం అనేది జరిగింది. అండ్ చేపల పైన ఈ చేపలకు సంబంధించి విశేషమైన కృషి చేశారు. అండ్ పోషకాహారం లేని వారికి కూడా వీరు దానికి సంబంధించినటువంటి ఒక తగు జాగ్రత్తలు తీసుకోవడం. సో వీటన్నిటి పట్ల కూడా వీరు చేసినటువంటి డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకొని వీరికి ఈ రోజు ఈ అవార్డును బహుకరించడం అనేది జరిగింది. మెయిన్గా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ ప్రైజ్ వంటి బహుత్కారాన్ని వీరికి ఈ రోజు అందించడం అనేది జరిగింది. మనకి వ్యవసాయ రంగంలో అండ్ చేపలకు సంబంధించి మత్స్య సంవత్సరానికి సంబంధించి విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను మనకి శకుంతల హరక్ సింగ్ దిల్సైట్ గారికి ఈ యొక్క WFP అని చెప్పి ఒక ప్రైజ్ని ఒక అవార్డుని బహుకరించడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ రోజు ఈ అంశం వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూబా, మనకి అమెరికాలో ఉన్నటువంటి క్యూబాలో దీని యొక్క ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి సామ్గోస్కల్ అంటే స్కాట్లాండ్కి సంబంధించి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ. స్కాట్లాండ్లోని ఎన్నికైనటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సిక్ మహిళ ఎవరు అంటే మనకి సామ్గోస్కల్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సిక్ మహిళ ఏ దేశానికి సంబంధించి పార్లమెంట్లో ఎన్నికయ్యారు అంటే మనకి స్కాట్లాండ్.
ఆవిడ ఎవరు అంటే మనకి సామ్గో సర్గర్. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచినటువంటి సెకండ్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి కేఆర్ గౌరీ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అండ్ దేశానికి ఎంతో వెనలేని సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేఆర్ గౌరీ గారు. ఈ రోజు వీరు వార్తలు నిలిచారు. ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. కేరళ ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి వీరు కేఆర్ గౌరీ గారు ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. 102 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ కేఆర్ గౌరీ గారు ఈ రోజు మరణించి వార్తలు నిలిచారు. కేఆర్ గౌరీ గారి గురించి తీసుకుంటే వీరి యొక్క రాజకీయవేత్త, రాజకీయ పరంగా కూడా గొప్ప ఎనలేని కృషి చేసినటువంటి వారు. 1952 సంవత్సరంలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ 1957 సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకి తీసుకుంటే దేని పట్ల వీరు తీసుకున్నారంటే మనకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వీరు మంత్రిగా కూడా నియమితులవ్వడం అనేది జరిగింది. 1957 సంవత్సరంలో కేరళలో వీరు అప్పుడు యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి మంత్రిగా వీరు వ్యవహరించడం అనేది కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా వీరు కమ్యూనిస్ట్ పార్టీకి అండ్ రాజకీయవేత్తగా, ఒక గొప్ప సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా గెనలేని కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి కేఆర్ గౌరీ గారు ఈ రోజు 102 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడవడం అనేది జరిగింది. ఈ విధంగా మరణించి వార్తలు నిలిచినటువంటి ప్రముఖుల్లో వీరు ఒకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి తాహెర్ కుతుబుద్దీన్ గారు వార్తలో నిలిచారు. మెయిన్గా వీరు ముంబైలో ఉన్నటువంటి ఒక చోట వీరు జన్మించడం అనేది జరిగింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. మెయిన్గా ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికాలో చికాగోలోని అరబిక్ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఈ తాహెర్ కుతుబుద్దీన్ గారు ఈ సంవత్సరం అరబిక్ నోబెల్ ప్రైజ్గా పిలువబడేటువంటి ఒక బహుమతికి గ్రహీతలుగా ఎంపికయ్యారు. అండ్ దానిని గ్రహించినటువంటి వ్యక్తి ఎవరంటే తాహెర్ కుతుబుద్దీన్ గారు. మెయిన్గా వీరు మొట్టమొదటి భారతీయ మహిళ, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఈ విధమైనటువంటి అవార్డును పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఈ యొక్క తాహెర్ కుతుబుద్దీన్ గారు. వీరికి ఏ పుస్తకమునికి ఈ యొక్క అవార్డును గ్రహించారు అంటే మెయిన్గా తీసుకుంటే మనకి షేక్ సయిదా బుక్ అని చెప్పే ఒక దానికి సంబంధించి ఆ యొక్క బుక్కి వీరు ఈ నోబెల్ బహుమతిని పొందుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటి భారతీయ అరబిక్ మహిళగా ఎవరు పేరు ప్రఖ్యాతులు పొందారు అంటే తాహెర్ కుతుబుద్దీన్ గారు. ఈ విధంగా ఈ రోజు వీరు వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి శంకర్ ఘోష్ గారు. శంకర్ ఘోష్ గారు అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి వీరు ఈ రోజు వాషింగ్టన్లో ఉన్నటువంటి యొక్క కొత్త న్యూ సిటీ అని చెప్పవచ్చు, దానిలో ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి వీరు ఈ రోజు నూతనమైనటువంటి అధికారిగా భారతదేశం తరపున నియమితులయ్యారు. 127 మంది సభ్యులతో ఒక కూటమిని ఫామ్ చేయాలని చెప్పి నియమించుకున్నారు. సో అటువంటి వారిలో ఒకరైనటువంటి మన భారతదేశంలో ఒకరిగా వీరు ఈరోజు ఆ యొక్క అకాడమీకి మెయిన్ పర్సన్గా, ముఖ్యమైనటువంటి వ్యక్తిగా 120 మందిలో ఒకరిగా వీరు కూడా నియమితులయ్యి ఈ రోజు వార్తలు నిలిచారు. ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1863 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే మనకి అబ్రహాం లింకన్ గారి ఆధ్వర్యంలో ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ని 1863 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ యొక్క సంస్థకు 120 మందిలో వీరు ఈరోజు శంకర్ ఘోష్ గారు కూడా ఒకరిగా నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా వీరు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి బిల్ నెల్సన్ గారు. అంతరిక్ష పరిశోధన సంస్థలో చాలా ప్రత్యేకమైనటువంటి పట్టు సాధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ బిల్ నెల్సన్ గారు. వీరు ఈరోజు వార్తలు నిలిచారు. అమెరికాకు సంబంధించి ఫ్లోరిడా నుంచి ఎన్నికైన వారు, రాజకీయ పరంగా కూడా ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు. అమెరికాలోని ఫ్లోరిడాకి సంబంధించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అండ్ నాసా ఈ రోజు ప్రస్తుతం మనకి వచ్చేసరికి నాసా అమెరికాలోని ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ, అభివృద్ధికరమైనటువంటి ప్రస్తుతం ఒక అత్యున్నతమైనటువంటి యొక్క నాసా సంస్థలో వీరు ఈరోజు నూతనమైనటువంటి అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ విధంగా బిల్ నెల్సన్ గారు అంతరిక్ష పరిశోధనలో పట్టు సాధించిన వ్యక్తి అండ్ రాజకీయ పరంగా కూడా ఫ్లోరిడాలో కూడా ఒక అధ్యక్షునిగా నిలుచుని అత్యధికంగా గెలిచిన వ్యక్తి అండ్ అదేవిధంగా నాసా అని చెప్పే ఒక అమెరికా అంతరిక్ష అత్యున్నతమైనటువంటి పరిశోధనా సంస్థకి వీరు ఈరోజు నూతనమైనటువంటి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ విధంగా వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ లాస్ట్ పర్సన్ ఈరోజు వార్తలోని చివరి పర్సన్ ఎవరు అంటే మనకి జోస్ జే కట్టూర్ గారు. జోస్ జే కట్టూర్ గారు నూతనమైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్గా నియమితులు అవ్వడం అనేది జరిగింది.
దేనికి అంటే బ్యాంకులకే బ్యాంకరు, రిజర్వ్ బ్యాంక్ అని చెప్తాం. ఆర్బీఐకి సంబంధించినటువంటి నూతనమైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్గా ఈరోజు మనకి జోష్ జే కట్టూర్ గారు నియమితులవడం అని జరిగింది. ఈ విధంగా మనం ఈరోజు వార్తలోని ముఖ్యమైన వ్యక్తుల గురించి చూసాం. సో గాయస్, మనం ఈరోజు వచ్చేసరికి May 12, 2021కి సంబంధించినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల గురించి చూడడం అనేది జరిగింది. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ జాబ్ అప్డేట్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది, ప్రొవైడ్ చేశాం. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలంటే, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.